హాయ్ ఎవ్రీవన్. చాలామంది పేరెంట్స్ నవోదయ అప్లై చేస్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పేరెంట్స్ చేస్తున్నారో లేకపోతే నెట్ కేఫోల్ చేస్తున్నారో మాత్రం నాకు తెలియదు, కానీ ఒక మిస్టేక్ మాత్రం ఈ మధ్యకాలంలో నాకు వినబడుతుంది. ఆ మిస్టేక్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. మీరు మీ పిల్లలకి 6th క్లాస్ నవోదయకి అప్లై చేయాలంటే మాత్రం ఫస్ట్గా మీరు చేయవలసింది ఏంటంటే ఒక సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ అనేది ఎలాగుంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది. మీరు ఒకసారి సిస్టంలో చూస్తే మాత్రం ఆ సర్టిఫికేట్ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ ఇవ్వాలి. సో మీరు ప్రింట్ ఇచ్చినప్పుడు కలర్లో ప్రింట్అవుట్ ఇచ్చారనుకోండి ఎల్లో కలర్లో వస్తుంది. అలా కాకుండా బ్లాక్ అండ్ వైట్గా ప్రింట్అవుట్ ఇచ్చారనుకోండి ఆ సర్టిఫికేట్ మీకు బ్లాక్ అండ్ వైట్గా కనబడుతుంది. సో ఏదైనా పర్లేదు, మీరు కలర్ ప్రింట్అవుట్ ఇచ్చినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ ఇచ్చినా పర్లేదు. వన్స్ ఆ ప్రింట్అవుట్ మనం తీసుకొని ఏం చేయాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్, సంథింగ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా అడుగుతాయి. వీటికి సంబంధించిన ఒక వీడియో చేసినా చాలామంది పేరెంట్స్ ఒక తప్పు చేస్తున్నారు. అందు గురించి ఇంకొకసారి మీ అందరికి గుర్తు చేద్దామని చెప్తున్నాను. సో ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి మీ పిల్లల సైన్ పెట్టించి, అంటే సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంటే అక్కడ సైన్ పెట్టించి, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అక్కడ మీ సైన్ పెట్టి, కింద సిగ్నేచర్ ఆఫ్ ది హెచ్ఎం అని ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు 5th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు హెచ్ఎం అన్న దగ్గర ఆ సైన్ పెట్టి సీల్ వేస్తారు, స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తే, అంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే ఆ సర్టిఫికేట్ మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మరి నెట్ కేఫ్ తెలుసో తెలీదో కానీ సర్టిఫికేట్ టు బి అప్లోడ్ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే స్టడీ సర్టిఫికేట్ ఏది పడితే అది అప్లోడ్ చేస్తున్నారండి. అలా అప్లోడ్ చేయొద్దు. సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్ అన్నప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి హెచ్ఎంతో సైన్ పెట్టించి స్టాంప్ వేపిస్తారో ఆ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫోన్ చేసి అలాంటి సర్టిఫికేట్ ఉందా అని ఎక్స్ప్రెస్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేటే మ్యాండేటరీ, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటిదాకా ఎవరైనా మిస్టేక్ చేస్తే మాత్రం చేయని వాళ్ళు ఒకసారి చూడండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు వెళ్ళంగానే అప్లై చేయమని చెప్పి అడగండి. ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మాత్రం ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళండి. ఓకేనా? క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ రేపు సండే. సో ఆబ్వియస్లీ సండే రోజు మనకి ఏముంటుంది, మ్యాథ్స్కి సంబంధించిన వీక్లీ టెస్ట్ ఉంటుంది. సో రేపు కూడా వీక్లీ టెస్ట్ ఉంటుంది. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను వీక్లీ టెస్ట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టాను. సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ మీరున్న వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. ఒకవేళ కనబడకపోతే మళ్ళీ నేను ఒక 2 అవర్స్లో ఆ లింక్ నేను మీ గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే చేసుకోగలరో ఇక ఈ పాయింట్ వినండి. ఎవరైతే మేము చేయగలం సార్ అనుకుంటారో వాళ్ళైతే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి ర్యాంక్స్ ఉండవు అని చెప్పాను. మిగతా పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటారు. ఏంటంటే సార్ మాకు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం రావట్లేదు, అలాగే మీరు ఎగ్జామ్ని గూగుల్ ఫామ్లో పెడుతున్నారు, అది కూడా మాకు రాయడం రావట్లేదు, మా సెల్ ఫోన్లో ఆ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి అలాంటి కేటగిరీ ఎవరైనా ఉంటే మాత్రం మీరు కూడా ఏం వరీ అవ్వకండి. ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్ నేను PDF ఫామ్లో కూడా పెడతాను. ఆ లింక్ ఆ పేపర్ను కూడా క్వశ్చన్ పేపర్ నేను మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకటే డిఫరెన్స్, రిజిస్ట్రేషన్ చేసుకొని రాసుకుంటే ర్యాంక్స్ వస్తుంది, అదర్వైజ్ ర్యాంక్స్ రావు. అంతమించి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో నేను ఆల్రెడీ మనం చాలా సమ్స్ చేసాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఏంటి, ఇప్పుడు దాకా నవోదయ సైనిక్ స్కూల్లో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు కూడా ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈరోజు క్లాస్ నిన్నటి క్లాస్ కన్నా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్నటి క్వశ్చన్స్ కన్నా కూడా ఈరోజు క్వశ్చన్స్ ఇంకా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ 5 1/2 + 4 1/2 + 4 1/3. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సేమ్ క్వశ్చన్ ఈక్వల్ టు రాసుకుని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చాలు. సో ఒక్కసారి ఇది ఏ ఫ్రాక్షన్ చెప్పండి. 5 1/2 అనేది ప్రాపరా ఇంప్రాపరా మిక్స్డ్ ఫ్రాక్షనా? వెరీ గుడ్. మరి ఇది వెరీ గుడ్. మరి ఇది వెరీ గుడ్. సో ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అంటే ఏంటి, తెలుగులో చెప్పాలంటే మిశ్రమ భిన్నాలు. ఎస్, ఇవి మిశ్రమ భిన్నాలు. ఈ ప్రాబ్లం మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. అంటే మోడల్ 1 మోడల్ 2 2 వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు. నేను మీకు 2 వేస్ కూడా చెప్తాను. మీకు ఏ వే నచ్చితే అది మీరు గుర్తుంచుకోండి చాలు. అంటే మోడల్ 1 చెప్తాను, మోడల్ 2 కూడా చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ వన్ మోడల్ 1 చెప్తా. మోడల్ 1 రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఒక చిన్న వెరీ స్మాల్ డిఫరెన్స్ మాత్రం అంత మించి ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఓకే, నేను అదే చేస్తాను చూడండి. 5 1/2 + 4 1/2 + 4 1/3. ఓకే, స్టెప్ నెంబర్ 1 ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను,
ఏమని చెప్పాను, ఎప్పుడైనా మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనబడితే చెప్పాలి, మీకు ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనబడితే యూ షుడ్ కన్వర్ట్ ఆర్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ మాట్లాడాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. మీకు ఎప్పుడైనా మిశ్రమ భిన్నాలు ఇస్తే అవి మీరు అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే ఈజీగా సమ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా మాట్లాడాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చినవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి, మిశ్రమ భిన్నాలు కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద మారుద్దాం. అంటే ఏంటి, అపక్రమ భిన్నాల కింద మార్చుకుందాం. సో ఆల్రెడీ మీకు తెలుసు హౌ టు కన్వర్ట్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నాలని అపక్రమ భిన్నాల్లోకి ఎలా మార్చాలో మనం ఆల్రెడీ ఒక క్లాస్ కదా 2 క్లాసులు మాట్లాడుకున్నాం. సో మీరందరికీ ఆ టాపిక్ మీద ఎవేర్ అయి ఉన్నారు కాబట్టి సో నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇదంతా మీకు తెలిసిన కాన్సెప్ట్, అందుకే కొద్దిగా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. క్లాస్ ఫాస్ట్గా చెప్పుకుంటే ఇంకో సమ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది నా ఇంటెన్షన్, అంత మించి ఏం లేదు. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మీకు ఏమని చెప్తున్నాను, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా కనబడినప్పుడు వెరీ గుడ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి. ఓకేనండి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే 5 2s 10, 10 + 1 11, 11/2. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి. ఓకే, ఎత్తుక్కోలేమనుకుంటే ఇంకోసారి చెప్పి జాగ్రత్తగా అండి. ఎప్పుడైనా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి. ఈ 2 మల్టిప్లై చేయండి ఎంత, 4 2s ఎంత అండి 8. ఆ వచ్చిన 8 ఉంది కదా, దానికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని మీరు యాడ్ చేయాలి. 8 + 1 9, 9/2. అర్థమైందో అర్థం కాలేదు. నెక్స్ట్ అగైన్ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ముందు డినామినేటర్ 3ని రాసేయండి. తర్వాత ఏం చేయాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. 4 × 3 ఎంత అండి 12. 12 వచ్చిన 12కి పైన న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 12 + 1 13. ఇక్కడ వరకు అర్థమైంది కదండి, ఏమీ లేదు. ఫస్ట్ స్టెప్లో ఇచ్చిన ఫ్రాక్షన్ యాస్గా రాశాను, యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. సెకండ్ స్టెప్లో ఆ యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్కి సంబంధించిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ నేను రాశాను. నెక్స్ట్ సో ఆబ్వియస్లీ ఇవన్నీ చూస్తే మాకు ఏం అర్థం అవుతుంది, ఎడిషన్ ఆఫ్ చెప్పాలి, ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైనా మీకు ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా, సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, వెరీ గుడ్ ఎల్సిఎం కాన్సెప్ట్ యూజ్ చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్, కసాగు కనిష్ట సామాన్య గుణిజం. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఎల్సిఎం అనేది న్యూమరేటర్కి ఫైండ్ అవుట్ చేయాలా, డినామినేటర్కి ఫైండ్ అవుట్ చేయాలా. వెరీ గుడ్, డినామినేటర్లకి ఎప్పుడు కూడా మాట్లాడాలి, డినామినేటర్లకి ఎప్పుడు కూడా మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఎంత అండి, 2కి 3కి 2కి 3కి ఎల్సిఎం ఎంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయం చెప్పాను, సేమ్ నెంబర్ల మధ్య ఎల్సిఎం ఎంత అవుతుంది, 7, 7 సేమ్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం ఎంత అవుతుంది, 7, 7కి ఎల్సిఎం ఎంత 7. 5, 5 ఎల్సిఎం ఎంత 5. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, 2 సేమ్ నెంబర్లు, 2 కాదు 3 సేమ్ నెంబర్లు, 4 సేమ్ నెంబర్, ఒకే నెంబర్లు ఇచ్చినప్పుడు, సేమ్ నెంబర్లు ఇచ్చినప్పుడు వాటి మధ్య ఎల్సిఎం అనేది అదే నెంబర్ అవుతుంది. సో 7కి ఎల్సిఎం 7, 5కి ఎల్సిఎం 5. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు ఎల్సిఎం ఏటేట్లు కావాలి, 2కి 3కి కావాలి. జాగ్రత్త వినండి, నాకు ఇప్పుడు ఎల్సిఎం 2కి 3కి ఎల్సిఎం కావాలి. జాగ్రత్త వినాలి, 2కి 3కి ఎల్సిఎం కావాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 2 నెంబర్లు తీసుకుంటా, ఇప్పుడు చెప్పండి 2కి ఎల్సిఎం ఎంత అండి, 2కి ఎల్సిఎం ఎంత, 2కి ఎల్సిఎం 2 సార్, ఇప్పుడేగా చెప్పావు నువ్వు 2 సార్, వెరీ గుడ్ 2. సో ఈ రెండింటి మధ్య ఎల్సిఎం అని ఫైండ్ అవుట్ చేస్తాం. 2కి ఎల్సిఎం ఎంత 2. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 3 ఉంది. ఇప్పుడు చెప్పండి 2కి 3కి ఎల్సిఎం ఎంత, 2కి 3కి. సార్ ఇచ్చిన 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, ఇచ్చిన 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం అనేది కసాగ్ అనేది వాటి యొక్క ప్రొడక్టే, వాటి యొక్క మల్టిప్లికేషనే. సో 2కి 3కి ఎల్సిఎం కావాలంటే ఆ 2 మల్టిప్లై చేసి చెప్పండి. 2 × 3 6. అర్థమైంది అర్థం కాలేదు, ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. ఎల్సిఎం అంటే మనం వెళ్ళే కొద్దీ టెక్నిక్స్ నేర్చుకోవాలండి, ఇంకా మోర్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఎవరైతే ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకొని వాటికి అలవాటు పడతారో మీకు ఎగ్జామ్లో టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేశారు, నాకు 2కి 3కి ఎల్సిఎం కావాలి. దానికోసం ఏం చేశారంటే నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, సేమ్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం అనేది సేమ్ అవుతుంది, అంటే 7కి 7 అవుతుంది. అలాగే 2కి 2 అవుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఎల్సిఎం 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంక మిగిలింది ఓన్లీ 3 మిగిలింది. ఫైనల్గా 2కి 3కి ఎల్సిఎం చూసి 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. సార్ అలా వద్దు మాకు డివిజన్ చేసి చెప్పండి సార్ అంటే చెప్తాను. 2కి 3కి ఇదే కదా, ఎస్ వీటికి కావాలి డివిజన్ మెథడ్ అంటే ఇదే కదండి, ఎల్ షేప్లో రాస్తాము. సో 2 2 3 ఈ నెంబర్లు అన్నింటినీ కలిపి ఏదో ఒక టేబుల్లో వస్తుందా, 2 2 3 ఈ 3 నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పండి, పాసిబిలిటీ ఉంది అసలు? ఆ 3 నెంబర్లు వచ్చే టేబుల్ ఏదైనా ఉందా, లేదు. లేనప్పుడు ఏం చేయాలి, అట్లీస్ట్ మినిమం నెంబర్స్ అయినా ఏదో ఒక టేబుల్ వచ్చేలా చూద్దాం. 2 టేబుల్లో చూసుకోండి. సో అలాగే ఇక్కడ తీసుకున్న నెంబర్ ప్రతిదీ కూడా ప్రైమ్ అవ్వాలి. 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు వస్తుందండి, 1 టైం వస్తుంది.
సో అలాగే 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు వస్తుందండి? 1 టైం వస్తుంది. 2 టేబుల్లో 3 వస్తుందా రాదా? 2 టేబుల్లో 3 వస్తుందా రాదా? రాదు. రానప్పుడు ఏం చేయాలని చెప్పాను, వెరీ గుడ్, యాజ్ ఇట్ ఈజ్గా నెంబర్ని రాసేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ స్టెప్ ఎక్కడ వరకు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పాను, అన్ని 1లో. ఇది మ్యాండేటరీ కాదండి, ఇది మ్యాండేటరీ కాదు, ఇక్కడితో కూడా ఆపేయచ్చు. కాకపోతే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి వాళ్ళకి నేను ఒక బండ గుర్తు పెట్టాలని చెప్పి కింద అన్ని 1లో వచ్చేదాకా చేసుకెళ్ళండి అని చెప్తే ఇంకా వాళ్ళు ఆలోచించరు, అన్ని 1లో వచ్చేదాకా చేసుకుంటూ వెళ్తారు. సో వాళ్ళ కోసం కన్వీనియంట్ కోసం మాత్రమే చెప్పాను. కొంతమంది మ్యాథ్స్ వచ్చిన ఆలోచిస్తారు, ఎందుకు సార్ కింద 1లో వచ్చేదాకా చేస్తున్నారు, ఇక్కడ దాకా ఆపేయచ్చు కదా అని చెప్పి. పిల్లలు మనంత ఫాస్ట్ ఉండరండి. సో వాళ్ళకి ఏదైనా ఈజీగా నేర్పించాలి కాబట్టి నేను కింద అన్ని 1లో వచ్చేలాగా ఆలోచించుకోండి అంటే మైండ్లో ఉండిపోద్ది. సో ఆబ్వియస్లీగా 1 ఉంది కాబట్టి నాకు 3 ఒకటి మిగిలింది కాబట్టి 3 అనేది ఏ టేబుల్ వస్తుందండి? 3 ఎప్పుడు కూడా 3 టేబుల్ వస్తుంది. అండ్ ఈవెన్ 3 అనేది ఏంటండి? ప్రైమ్ నెంబర్. సో నేను ఇక్కడ 3 రాయొచ్చు. సో 1 లాగే వస్తుంది, 1 లాగే వస్తుంది. 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది? 1 టైం వస్తుంది. సో కింద నాకు అన్ని చూడండి, కింద ఏమొచ్చినాయి? 1లో వచ్చినాయి. సో ఇక్కడ ప్రాసెస్ ఆపేయచ్చు, ఆపకూడదు? ఆపేయచ్చు. సో ప్రాసెస్ ఆపేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయాలి. 2 × 3 6 అయిపోయింది ఎల్సిఎం. సో ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. సో ఎల్సిఎం వరకు అర్థమైంది కదండి. ఎంత అయ్యాలి? ఇక్కడ నేను 6 అయ్యాలి. తర్వాత ఏం చేయాలి? ఈ డినామినేటర్ ఉన్న టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. 3 తర్వాత ఇంటూ పెట్టి పైన న్యూమరేటర్ ఎంత ఉందో ఆ న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. అర్థమైంది? అర్థం కదా? ఎస్, అర్థమైంది. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 ఉంది. ఈ 2 అనే టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది? ఈ 2 అనే టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది అంటే 3 టైమ్స్ వస్తుంది. మధ్యలో ప్లస్ ఉందండి, మర్చిపోయాను, ప్లస్ పెట్టి ఈ 2 అనే టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది అంటే 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ దానికి సంబంధించిన న్యూమరేటర్ వాల్యూని రాయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ ప్లస్ ఉంది. అగైన్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 అనేది 2 టైమ్స్ వస్తుంది. 2 తర్వాత ఇంటూ పెట్టి తర్వాత ఏముంది? ఇక్కడ 13 రాయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కలదా? ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇక్కడ రాద్దాం స్టెప్. 3 × 11 ఎంత అండి? 3 × 11 33. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. 3 × 9 ఎంత అండి? 27. తర్వాత ప్లస్ ఉంది. తర్వాత 2 × 13 26 బై కింద ఏముంది? 6 ఉంది. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? ఈజీ. సో 33 + 27 ఎంత అండి? 33 + 27 చెప్పాలి 60. 60 + 26 86. 86/6 వచ్చింది ఆన్సర్. 86/6 వచ్చింది. సో దీన్ని ఇలా ఉంచేయచ్చా? సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలా? ఈ ఫ్రాక్షన్ ఇలాగే వదిలేయచ్చా? సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలా? ఎస్, సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలి. సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలంటే ఈ 2 నెంబర్స్ వచ్చి ఏదైనా టేబుల్ చెప్పండి. ఈ 2 నెంబర్లు కూడా రావాలి నాకు. సో ఏ టేబుల్ ఉంది అంటే క్లియర్గా 2 టేబుల్ కనబడుతుంది. 2 టేబుల్ 86 ఎప్పుడు వస్తుందండి? 43 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్ 86 43 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 6 అనేది ఎన్నిసార్లు వస్తుందండి? 2 టేబుల్లో 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? 43/3 43/3 ఇక్కడితో ఆపేయచ్చు. యాక్చువల్లీ అయితే ఇక్కడితో ఆపేయచ్చు. ఒకవేళ మీకు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్లు అనేవి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనబడి అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడితో ఆపేయచ్చు. బట్ ఒకవేళ మీకు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ అనేవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయనుకోండి, ఏం లేదు, ఈ వాల్యూని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 43/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఎంత? 43/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత? ఆల్రెడీ మీకు తెలుసు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 3 టేబుల్ 43లో ఎన్నిసార్లు వస్తుందండి? 3 టేబుల్ 43లో ఎన్నిసార్లు వస్తుంది? 14 టైమ్స్ వస్తుంది. 14/3 1. ఇవన్నీ మీకు నేర్పించారండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ రాయడం వల్ల, ఇంప్రాపర్ నుంచి మిక్స్డ్ రాయడం వల్ల. సో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఉండాలంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవి ఆన్సర్లు. సార్ ఏంటి 2 ఆన్సర్లు ఎందుకు రాశారు సార్ అంటే యాక్చువల్ ఆన్సర్ అయితే ఇదే, ఇక్కడితో ఆపేయాలి. కాకపోతే ఒకవేళ నేను ఆప్షన్లు చెక్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఆప్షన్ కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఆన్సర్లు ఉన్నాయనుకోండి ఒకవేళ, సో అది కూడా మీకు నేర్పించారు. కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ రాశాను. క్లియర్ అండి? ఇది మోడల్ 1. మోడల్ 1లో నేను ఏమీ చేయలేదు. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్త అండి. మోడల్ 1లో నేను ఏం చేయలేదు, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాస్టీగా రాశాను. తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నేను ఒక్కొక్క దాన్ని ఇంప్రాపర్ కింద మార్చాను. 2 స్టెప్స్ అని. తర్వాత ఇక్కడ నుంచి మీకు తెలుసు, నిన్నటి నుంచి మనం ఇవే సమ్స్ చేస్తున్నాం. డినామినేటర్ వాల్యూస్కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఇష్టం, నేను చెప్పిన మెథడ్ అయినా ప్రిఫర్ చేయండి, లేదు అంటారా డివిజన్ మెథడ్ అయినా ప్రిఫర్ చేయండి. సో నాకు ఎల్సిఎం అయితే 6 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు తెలుసు 6 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న డినామినేటర్ టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ పెట్టాలి. 3 ఇంటూ పెట్టి ఇక్కడ ఉన్న న్యూమరేటర్ రాయాలి 11 ప్లస్ ఇక్కడ ఉన్న 2 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ పెట్టేసి వెంటనే పెట్టాలి. ఎన్నిసార్లు వస్తుందో చూసుకుని మళ్ళీ వెంటనే ఇంటూ పెట్టాలి. మళ్ళీ మర్చిపోతారు మీరు. ఇంటూ పెట్టి పైన న్యూమరేటర్ రాయాలి. నెక్స్ట్ మధ్యలో ప్లస్ ఉంది. అగైన్ ఇక్కడ మనం
హారిజంటల్ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, ఓకేనా. హారిజంటల్ లైన్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో నెక్స్ట్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. ఇంటూ పెట్టి పైన న్యూమరేటర్ని యాస్టీగా రాయాలి. సో 3 × 11 అంటే 3 × 11 33 ప్లస్ పెట్టండి. 3 × 9 అంటే 27 ప్లస్ పెట్టండి. 2 × 13 అంటే 26. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ నాకు ఎంత వచ్చిందంటే 86/6 వచ్చింది. సో ఎప్పుడు కూడా మన ఫ్రాక్షన్స్లో వచ్చిన ఆన్సర్ని, వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూని సింప్లెస్ట్ ఫామ్లో పెడతాం. దట్ ఈస్ ద రూల్. సో అలాగే నేను పెట్టాను. సో 86 6 ఈ 2 నెంబర్స్ కూడా ఏ టేబుల్లో వస్తాయి అంటే నాకు 2 టేబుల్లో వస్తాయని అర్థమైంది. సో 2 టేబుల్లో 86 అనేది 43 టైమ్స్ అని అర్థమైంది. సో 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ అని వచ్చింది. సో ఇక్కడతో ఆన్సర్ ఆపేయచ్చు. ఒకవేళ మీరు ఆప్షన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది, ఓకే. ఒకవేళ ఇలాంటి ఆప్షన్స్ కాకుండా మీకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయనుకోండి, మీకు వచ్చిన ఆన్సర్నే 43/3గా వచ్చింది. మీకు వచ్చిన ఆన్సర్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి ఆ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ మోడల్ 2 కూడా డిఫరెంట్గా ఏముంటుంది, యాజ్ ఇట్ ఈజే. ఓకే, నెక్స్ట్ సేమ్ సమయం ఒకసారి మనం మోడల్ 2 యూస్ చేసి ఒకసారి చేద్దాం. మోడల్ 2 చెప్పే కదా, యాజ్ ఇట్ ఈజ్. ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో అలాగే ఉంటుంది. ఒక చిన్న డిఫరెన్స్, అంత మించి ఏం లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. 5/1/2 ప్లస్ 4/1/2 ప్లస్ 4/1/3. ఓకే, రాసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, ఇక్కడ జాగ్రత్త వినండి, ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏం చేయాలంటే, ఇది ఏంటిదండి, ఈ నెంబర్ జస్ట్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఫ్రాక్షన్ వాల్యూ. నేను అడిగే జాగ్రత్త వినండి, ఇది ఏంటిదండి, మాట్లాడాలి. ఇదేంటిది, ఫ్రాక్షన్. ఇదేంటిదండి, ఫ్రాక్షన్. ఇదేంటిదండి, ఫ్రాక్షన్. ఈ 3 కూడా ఫ్రాక్షన్సే. మరి ఇది 5 ఏంటిది సార్, దట్ ఈస్ నాట్ ఏ ఫ్రాక్షన్. వెరీ గుడ్, ఇది ఫ్రాక్షన్ కాదు. మరి ఇదేంటిది సార్, అది కూడా ఫ్రాక్షన్ కాదు. వెరీ గుడ్. మరి 4 ఏంటి సార్, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్స్ కాని వాల్యూస్, ఇంకా చెప్పాలంటే హోల్ నెంబర్స్ అంటారు. వీటిని ఏమంటారండి, హోల్ నెంబర్స్ అంటారు. పూర్ణాంకాలు అంటారండి, హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. సో 5, 4, 4 ఇవి 3 కూడా మనకి ఫ్రాక్షన్స్ కాదు. సో ఫ్రాక్షన్స్ కాని వాల్యూస్ని, హోల్ నెంబర్స్ని ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఎడిషన్ చేసేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ప్లస్ ఉంటే ఏం చేయాలి, కూడాలి, ఎడిషన్ చేయాలి. ఒకవేళ మైనస్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ముందుగా నేనేం చేస్తానంటే ఫ్రాక్షన్స్ కాని వాల్యూస్ని, ఇది ఫ్రాక్షన్ కాదు, ఇది ఫ్రాక్షన్ కాదు, ఇది ఫ్రాక్షన్ కాదు, బట్ నేను ఏదైతే బ్లూ కలర్ సర్కిల్లో రాసానో ఆ 3 కూడా ఫ్రాక్షన్సే. కాసేపు బ్లూ కలర్లో సర్కిల్లో రాసిన ఫ్రాక్షన్స్ గురించి మర్చిపోండి. సో ఏవైతే ఫ్రాక్షన్స్ కాదో, 5 అనేది ఫ్రాక్షనా కాదా, కాదు. 4 ఫ్రాక్షన్ కాదు, 4 ఫ్రాక్షన్ కాదు. సో ఫ్రాక్షన్ కాదు అని మాట్లాడుకోకూడదు. ఏమైనా మాట్లాడుకోవాలంటే ఇది హోల్ నెంబరు, ఇది ఫ్రాక్షన్, ఇది హోల్ నెంబరు, ఇది ఫ్రాక్షన్, ఇది హోల్ నెంబరు, ఇది ఫ్రాక్షన్, ఇలా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ హోల్ నెంబర్స్ అన్నింటినీ, ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ప్లస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఒకవేళ మైనస్లు ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. చెప్పండి, ఇది ఇంకా అరెస్ట్ చేసేయచ్చా, కాసేపు ఉంచుతానండి. 5 + 4 మాట్లాడాలి. 5 + 4 ఎంతండి, 5 + 4 9, 9 + 4 9 + 4 13. ఇక్కడ స్టెప్ అర్థమైందో అర్థం కలదా, ఈజీనా స్టెప్, ఇది చాలా ఈజీ. ఏం చేయాలి, నేను ఫ్రాక్షన్ కాని వాల్యూస్ని, అక్కడ నాకు అన్ని ప్లస్లు ఇచ్చాడు కాబట్టి ప్లస్లు చేస్తాను. ఒకవేళ మైనస్లు ఉంటే మైనస్లు చేయాలి, అది మీకు ఎలాగో వచ్చు. మైనస్ ఉంటే మైనస్ చేయాలని, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలని చెప్పి ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో 5 + 4 9, 9 + 4 13. ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ పెట్టుకోండి. ప్లస్ పెట్టుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా రాసేయాలి. ఫ్రాక్షన్స్ ఏముంది, ఇక్కడ 1/2 అనే ఫ్రాక్షన్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది, అగైన్ ఇంకో 1/2 ఫ్రాక్షన్ ఉంది, ప్లస్ ఉంది, అలాగే 1/3 ఫ్రాక్షన్ ఉంది. నేనేమీ చేయలేదండి, ఫస్ట్ ఫ్రాక్షన్ కాని వాల్యూస్ని, హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఎడిషన్ చేశాను. క్లియర్. నెక్స్ట్ ప్లస్ పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందాక ఏవైతే ఫ్రాక్షన్స్ కింద మనం బ్లూ కలర్తో సర్కిల్ చేసామో అవన్నీ ఒక దగ్గర రాసేసాను. ఇక్కడ క్లియర్గా ఉన్నారా లేదా, ఎస్ క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే 13 లాగే రాసేయండి, 13 లాగే రాసేయండి, ప్లస్ని ప్లస్ లాగే రాయాలి. ఇప్పుడు రండి బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేద్దాం. బ్రాకెట్లో ఉన్న ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేద్దాం. మళ్ళీ అగైన్ మీరు బ్రాకెట్లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తే 1/2 + 1/2 + 1/3 అగైన్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ కాన్సెప్ట్ ఏంటండి, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడైనా మీకు ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం అనే కాన్సెప్ట్. ఎస్, సో ఎల్సిఎం అనేది ఎయిట్లీ ఫైండ్ అవుట్ చేయాలి, మాట్లాడాలి. కింద ఉన్న డినామినేటర్లు ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 3కి ఎల్సిఎం ఎంతంటే ఆల్రెడీ ఇందాక మోడల్ 1లో డిస్కస్ చేసాం. 2కి 3కి ఎల్సిఎం ఎంతంటే 6. సో 6 ఎప్పుడు కూడా డినామినేటర్ వాల్యూ కింద రాయాలి. ఎస్, నేను అదే రాశాను, డినామినేటర్ వాల్యూ కింద మాత్రమే రాశాను. సో అగైన్ కింద ఉన్న డినామినేటర్ టేబుల్ చదువుతున్నప్పుడు
2 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎన్ టైం వస్తుంది 3 టైమ్స్ వస్తుంది 3 ఇంటూ ఎంని పెట్టేసి పైన న్యూమరేటర్ రాయండి 1. నెక్స్ట్ ఇక్కడ ఉంది ప్లస్ ఉంది అగైన్ ఇక్కడ ఉన్న డినామినేటర్కి సంబంధించిన టేబుల్ చదువుతున్నప్పుడు 2 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది అగైన్ 3 టైమ్స్ వస్తుంది 3 టైమ్స్ వస్తుంది అని అనగానే ఇంటూ పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 ఇంటూ పెట్టి పైన న్యూమరేటర్ రాయాలి 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది అగైన్ 3 ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూ 3. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్ వస్తుంది 3 2s 2 ఇంటూ పెట్టుకోండి ఈ ఇంటూ అలవాటు చేసుకోండి. చాలామంది 2 టైమ్స్ 2 రాసి అటు ఇటు వస్తారు ఈలోపు ఇంటూ మర్చిపోతారు. ఇక్కడ ఎన్నిసార్లు వస్తుందో చూసి ఏమన్నా ఇంటూ పెట్టేయండి. అలా ఇంటూ పెట్టిన తర్వాత పైన న్యూమరేటర్ని రాయడమే. తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఉంది కూడా బ్రాకెట్ క్లోజ్. అర్థమైందా అర్థం కాలేదా? నేను ఏమీ చేయలేదు. ఫ్రాక్షన్ కాని వాల్యూస్ని ప్లస్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ ఉన్న ఫ్రాక్షన్స్ అన్ని ఒక బ్రాకెట్లో పెట్టేశాను. బ్రాకెట్లో పెట్టి ఇలా ఉంటే మనకు తెలుసు ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఆ ఎల్సిఎం కాన్సెప్ట్ యూస్ చేసి ఈ స్టెప్ అంతా కూడా ఇందాక మనం ఏదైతే రాసామో అదే స్టెప్. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పేస్తానండి 13 ప్లస్ దాన్ని అలాగే రాయండి 13 ప్లస్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. 3 ఇంటూ 1 ఎంత అండి 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ఇంటూ 1 2 బై కింద డినామినేటర్లో ఉన్న వాల్యూ అంతా 6. క్లియర్ అండి. ఏమీ చేయలేదు. పైన ఉన్న వాల్యూస్ని జస్ట్ నేను సింప్లిఫై చేసుకున్నాను. 3 ఇంటూ 1 అంటే 3 అని రాశాను 3 ఇంటూ 1 అంటే 3 అని రాశాను ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాను 2 ఇంటూ 1 2 రాశాను. క్లియరా? నెక్స్ట్ మళ్ళీ 13 ప్లస్ యాసిగా రాసేయండి. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి సో చెప్పండి 3 ప్లస్ 3 6 6 ప్లస్ 2 8 8/6. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మోడల్ 2 యూస్ చేస్తున్నప్పుడు 2 చోట్ల మనం కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడంటే మనం చూసారా హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఎడిషన్ చేసి ఒక దగ్గర పెట్టాము. అలాగే ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకున్నాం. ఇక్కడ ఒక చోట జాగ్రత్తగా ఉండాలి. ఇంకో చోట ఎక్కడంటే మనకి ఇక్కడ అన్నీ కూడా సాల్వ్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది చూసారా. నేను మాట్లాడుతుంది దీని గురించి ఈ 8/6 గురించి మాట్లాడుతున్నాను. మన బ్రాకెట్లో ఈ 2 బ్రాకెట్లో ఉన్నంతగా కూడా సాల్వ్ చేసుకొని ఫైనల్గా మనకి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది చూసారా. దీన్ని ఎప్పుడు కూడా మనం సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలి. సో అదే చేద్దాం రండి. సింప్లెస్ట్ ఫామ్లో పెడదాం. ముందు 13 లాగే రాద్దాము. ఇక్కడ ప్లస్ ఉంది 13 ప్లస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 8/6కి సింప్లెస్ట్ ఫామ్ ఎంత? సో ఏ టేబుల్ కామన్గా ఉంది 8/6 8 6 ఈ 2 నెంబర్లు వచ్చే కామన్ టేబుల్ ఏంటి 2 టేబుల్. ఇదేమో 4 టైమ్స్ 2 టేబుల్ 3 టైమ్స్ అంటే ఎంత వచ్చింది మనకి 4/3 వచ్చింది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సార్ సింప్లెస్ట్ ఫామ్ పెట్టాల్సిన అవసరం ఉందా సార్ అంటే ఉంది 4/3 పెట్టాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మరి ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మీరు = పెట్టి 13 లాగే రాసి ప్లస్ పెట్టి మళ్ళీ ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ రాయిగా వచ్చిన ఫ్రాక్షన్తో చూసారా దాన్ని మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలి. ఇక్కడ 4/3 మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెడితే ఎంతంటే 1/3. సో 4/3కి సంబంధించిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎంతంటే 1/3. సో అగైన్ ఇంత వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 13 ఉంది కదా ఇక్కడ 1 ఉంది. ఇది హోల్ నెంబరే ఇది ఫ్రాక్షన్. సో హోల్ నెంబర్ ఇంత మనం ఏం చేసాం హోల్ నెంబర్ ఏం చేసాం ప్లస్ చేయొచ్చు. సో 13 + 1 14 తర్వాత ఈ 13 + 1 14 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1/3 మిగిలింది 1/3 రాసుకోవడమే 14 1/3. చాలామందికి ఏమనిపించి ఉంటుంది అంటే నాకు ఈ మోడల్ చూసిన తర్వాత సార్ మోడల్ 1 ఈజీగా ఉంది ఇదంతా కూడా మాకు కష్టంగా ఉంది సార్ అంటే పర్లేదు మీకు ఏది నచ్చితే అదే నేర్చుకోండి. ఏంటండి మీకు మోడల్ 2 కొద్దిగా కష్టంగా ఉంది సార్ ఇక్కడేమో సింప్లెస్ట్ ఫామ్ రాయమంటున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయమంటున్నారు ఏంటి సార్ అంటే ఓకే మీకు మోడల్ 1 నచ్చింది కదండి అదే కంటిన్యూ చేద్దాం ఓకేనా. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి 2/5 + 3/25 - 1/4 క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ అయితే ఈ సమ్ మీరు సాల్వ్ చేసేయచ్చు. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం వీడియోని పాజ్లో పెట్టి సాల్వ్ చేయండి. చేయలేము అనుకున్న వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఇచ్చినవన్నీ కూడా యాస్టీగా రాయాలి. ఓకే అదే చేస్తాను 2/5 యాస్టీగా రాశాను ప్లస్ 3/25 యాస్టీగా రాశాను తర్వాత -1/4 కూడా యాస్టీగా రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి ఇదంతా కూడా చూడంగానే మనకి ఏ కాన్సెప్ట్ యూస్ చేసి చేయాలని అర్థమవుతుంది ఎల్సిఎం అనే కాన్సెప్ట్ యూస్ చేసి చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ ఏ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్. సో ఎప్పుడైనా ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం అనే కాన్సెప్ట్ యూస్ చేయాలి. ఎల్సిఎం వేట్లు ఫైండ్ అవుట్ చేస్తాం న్యూమరేటర్గా డినామినేటర్గా డినామినేటర్లు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న డినామినేటర్లు ఏంటి 5 25 4. సో 5, 25, 4 వీటికి సంబంధించిన ఎల్సిఎం ఎంత అవుతుంది 5, 25, 4 వీటికి సంబంధించిన ఎల్సిఎం ఎంత
5,25,4. సో మీ ఇష్టం, మీరు ఏ మెథడ్ అని యూస్ చేయొచ్చు. బట్ నేనైతే మాత్రం డివిజన్ మెథడ్ యూస్ చేస్తున్నాను. సో డివిజన్ మెథడ్లో ఏంటంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ 3 నెంబర్స్ వచ్చి ఏదైనా టేబుల్ ఉందా అంటే నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 5 రావాలి, 25 రావాలి, 4 రావాలి, ఈ 3 నెంబర్లు కూడా రావాలి. అలాంటి టేబుల్ ఏమైనా ఉందా లేదు. సో 3 నెంబర్లు వచ్చే టేబుల్ లేదు. సో 3 నెంబర్లు రానప్పుడు అట్లీస్ట్ 2 నెంబర్లు అయినా వచ్చేలా చూసుకోవాలి ఆ టేబుల్లో. మీరు ఒక టేబుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే 3 నెంబర్లు వచ్చేలా చూస్ చేసుకోండి. ఒకవేళ ఈ 3 నెంబర్లు కూడా ఒక టేబుల్లో రావట్లేదు అంటే మాత్రం అట్లీస్ట్ 2 నెంబర్స్ రావాలి. ఒకవేళ 2 నెంబర్స్ కూడా రాకపోతే 1 నెంబర్ వచ్చినా పర్లేదు, మీ ఇష్టం అది. సో నాకు ఈ 3 నెంబర్లు కూడా ఒకే టేబుల్లో రావట్లేదు కాబట్టి ఈ 2 నెంబర్లు అనేవి 5 టేబుల్లో వస్తుంది. అవునా కదా? ఎస్. సో 5 టేబుల్ రీడ్ చేసినప్పుడు 5 ఎన్నిసార్లు వస్తుందండి? 1 టైం వస్తుంది. అగైన్ అదే 5 టేబుల్ రీడ్ చేసినప్పుడు 25 ఎప్పుడు వస్తుందండి? 5 టైమ్స్ వస్తుంది. సో అదే 5 టేబుల్ రీడ్ చేసినప్పుడు 4 వస్తుందా? రాదు కాబట్టి 4ని 4 లాగా రాద్దాము. నెక్స్ట్ అగైన్ సో 1 గురించి ఎప్పుడు మనం మర్చిపోవాలి, 1 గురించి ఆలోచించకూడదు. సో 1 కాకుండా మనం మిగిలిన నెంబర్లు అంటే 5,4. అగైన్ 5,4 ఈ 2 నెంబర్లు వచ్చే ఏదైనా టేబుల్ ఉందా అంటే ఏ టేబుల్లో కూడా ఈ 2 నెంబర్లు అయితే రావు, విడివిడిగా వస్తాయి. సో 2 కూడా ఒకే టేబుల్లో రావు కాబట్టి మీకు ఇందాక చెప్పాను ఒక్కొక్క నెంబర్ వచ్చినా పర్లేదు. సో అప్పుడు ఏం చేద్దాం? 5 టేబుల్ రాసుకుందాం. 1 లాగే రాస్తాం. 5 టేబుల్లో 5 1 టైం వస్తుంది. 4 5 టేబుల్ వస్తుందా? 4 అనేది రాదు. రానప్పుడు ఆ నెంబర్ ఏం చేయాలి? యాస్టీగా రాయాలి. అగైన్ 4 టేబుల్ తీసుకుందాం. 1 లాగా వస్తుంది, 1 లాగా వస్తుంది. 4 టేబుల్ 4 అనేది 1 టైం. సో ఎప్పుడైనా కింద అన్ని 1లు వచ్చినప్పుడు 1s వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ని ఇక్కడితో ఆపేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే అదే మనకి ఎల్సిఎం అవుద్ది. 5 × 5 25, 25 × 4 100. సో ఎల్సిఎం ఈజ్ 100. సో కింద డినామినేటర్లో 100 రాసుకుందాం. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ కింద ఉన్న డినామినేటర్కి సంబంధించిన టేబుల్ చదవాలి. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 100 ఎప్పుడు వస్తుంది? 5 టేబుల్ 100 ఎప్పుడు వస్తుంది? 20 టైమ్స్ వస్తుంది. కానీ చెక్ చేసుకోండి. 20 ఇంటూ ఎంటనే పెట్టేసి పైన న్యూమరేటర్ ఎంత ఉందో అది రాయాలి. 2 ప్లస్ అగైన్ 25 టేబుల్ చదువుతున్నప్పుడు 100 అనేది ఎన్నిసార్లు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. 4 ఇంటూ ఇక్కడ 3ని 3 లాగే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అగైన్ 4 టేబుల్ చదువుతున్నప్పుడు 100 ఎప్పుడు వస్తుంది? 4 టేబుల్ చదువుతున్నప్పుడు 100 అనేది 25 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ 25 ఇంటూ 1 ఉంది. 1 లాగా రాయాలి. ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాలేదా? నిన్నటి నుంచి మనం ఇదే స్టెప్పులు చేస్తున్నామండి. అర్థం అవుతుంది, ఎందుకు అర్థం కాదు? సో చెప్పండి. నెక్స్ట్ 20 × 2 అంటే 40 ప్లస్ 4 × 3 12 తర్వాత మైనస్ 25 × 1 25 బై 100. ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాలేదా? ఎస్ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలంటే 40 + 12 40 + 12 52 ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ 25 ఉంది. 25 బై ఇక్కడ ఎంత ఉంది? 100 ఉంది. ఓకే 52 - 25 52 - 25 చెప్పాలి. 52 - 25 ఎంత అండి? 27 బై కింద ఎంత ఉంది? 100. సో అగైన్ ఈ 2 నెంబర్లు కూడా ఏదైనా టేబుల్లో వస్తాయో చెక్ చేసుకోవాలి. 27 100 ఏ టేబుల్లో కూడా రావు కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందో అర్థం కదా? ఈజీ సమ్ అండి, ఏమీ లేదు. మీకు నిన్నటి నుంచి చేపిస్తున్నట్టు ఇప్పటికీ మీకు అలవాటు అయిపోయి సమ్స్ అన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ రూల్ అనే కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్లు. నేను మీకు వి బాడ్మాస్ రూల్ చెప్తున్నప్పుడు అన్ని మోడల్స్ చెప్పాను, ఒకే ఒక మోడల్ ఆ రోజు చెప్పలేదని చెప్పాను. ఆ మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్స్కి సంబంధించిన మోడలు. వి బాడ్మాస్ రూల్ మనం చెప్పుకోలేదు, రీజన్ కూడా చెప్పాను. అవి మనం చెప్పుకోవాలంటే మాత్రం మీకు ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలని చెప్పాను. సో అప్పుడు నేను అది స్కిప్ చేశాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఈ సమ్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ రూల్కి సంబంధించిన సమ్స్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5/6 ఇంటూ 2/9 ప్లస్ 2/9 డివైడెడ్ బై 6/7. సో ఎవరైనా ఈ సమ్స్ ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు వీడియోని పాజ్లో పెట్టి ఒకసారి వి బాడ్మాస్ నేను చెప్పాను కదా, వి బాడ్మాస్ రూల్ ఆ ఫస్ట్ పేజ్ ఒకసారి రిఫర్ చేయండి. నేను వి బాడ్మాస్ రూల్ చెప్పినప్పుడు ఫస్ట్ పేజీలో నేను ఏం చెప్పినా ఒకసారి చూసుకోండి, సరిపోద్ది. క్లియరా? రండి. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చింది యాసిడ్గా రాయాలి, అదే రాస్తాను. 5/6 ఇంటూ 2/9 ప్లస్ 2/9 డివైడెడ్ బై 6/7. ఓకే ఇది ఫ్రాక్షన్, బట్ ఫ్రాక్షన్స్ మధ్య ఇక్కడేమో ఇంటూ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో డివిజన్ సింబల్ ఉంది. సో ఎప్పుడూ కూడా ఒకే సమ్లో మీకు ప్లస్లు కానీ మైనస్లు కానీ ఇంటూలు కానీ డివిజన్లు కానీ ఇలా కనిపించినప్పుడు మీరు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే వి బాడ్మాస్ రూల్. మీకు ఆల్రెడీ తెలుసు వి అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి. సో తెలుసు. అలాగే ప్రయారిటీ ఫస్ట్ దేనికి ఇస్తామో కూడా తెలుసు. ప్రయారిటీ అంటే ఏంటి, ఫస్ట్ దేన్ని సింప్లిఫై చేయాలో తెలియజేసేదే అగైన్
ప్రయారిటీ ఈజ్ నథింగ్ బట్ దేన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలో తెలియజేసేదే ప్రయారిటీ. సో ఎప్పుడు కూడా ప్రయారిటీ ప్రకారం ఇది ఫస్ట్ ర్యాంకు, ఇది సెకండ్ ర్యాంకు, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది 7. లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ మీకు ఎప్పుడైనా వెనుకలం చేయాలి, తర్వాత బ్రాకెట్ సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ అంటే ఇంటూ చేయాలి, డివిజన్ చేయాలి. ఇదంతా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి టైం వేస్ట్ ఇప్పుడు వద్దు. అదండి. సో ఇక్కడ నాకు ఒకే ప్రాబ్లంలో ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. సో నేను ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలనుకుంటున్నాను? వి బాట్మస్ రూల్ కాన్సెప్ట్ యూస్ చేయాలి. సో అకార్డింగ్ టు వి బాట్మస్ రూల్ మాట్లాడాలి. అకార్డింగ్ టు వి బాట్మస్ రూల్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? ఇంటూకి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా, డివిజన్కి ఇస్తావా మాట్లాడాలి. వి బాట్మస్ రూల్ ప్రకారం నువ్వు ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, ప్లస్కి ఇస్తావా, డివిజన్కి ఇస్తావా? డివిజన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ నేను దేనికి ఇవ్వాలి? డివిజన్కి ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ 2/9 ప్లస్ 2/9 డివిజన్కి ఇవ్వాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఏమని, మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు మాట్లాడాలి. మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు ఎలా చేసుకుని ఒకసారి నాకు ఈ సమ్ చెప్పరా? 5/6 డివైడెడ్ బై 6/2 ఈ సమ్ ఉంది. నాకు ఇది సాల్వ్ చేసి చెప్పండి. నేను మీకు ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పానంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసినప్పుడు డివిజన్ సింబలేక ఎస్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాయాలని చెప్పాను. రాసి స్టెప్ నెంబర్ 2 ఇక్కడ డివిజన్ సింబల్ ఏమవుతుందని చెప్పాను. ఎస్ వెరీ గుడ్, ఇంటూ అవుతుందని కూడా చెప్పాను. తర్వాత నెక్స్ట్ మిగిలిపోయిన ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ రాయాలి. 6/2కి రెసిప్రోకల్ అంటే ఎంత అండి? రివర్స్లో రాయడమే 2/6. నేను మీకు ఇది నేర్పించలేదా? డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు ఎస్ నేర్పించాను. సో అలాగే ఇక్కడ ఫస్ట్ మనం ఆల్రెడీ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. అకార్డింగ్ టు వి బాట్మస్ రూల్ ప్రకారం మనం డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. డివిజన్నే ఫస్ట్ సింప్లిఫై చేయాలి. అంటే ఏంటి? ముందుగా నేను ఈ రెండు అట్లీస్ట్ సాల్వ్ చేసుకోవాలి, ఈ రెండు ఇట్లా సింప్లిఫై చేసుకోవాలి. అందు గురించి ఈ 5/6ని యాస్టీగా రాశాను, ఇంటూలో రాశాను, 2/9 రాశాను, ప్లస్లా రాశాను, 2/9 రాశాను. సో ఇక్కడ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇది అవునా? 2/9 డివైడెడ్ బై 6/7, 2/9 డివైడెడ్ బై 6/7. సో అకార్డింగ్ టు మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం ఇక్కడ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ మధ్య డివిజన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాయాలి. నెక్స్ట్ ఉండే డివిజన్ సింబల్ అనేది వెరీ గుడ్ ఇంటూ అవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన ఇంకో ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాలేదు. వెరీ గుడ్. నెక్స్ట్ సో అగైన్ మీకు ఆల్రెడీ తెలుసు ఏమని తెలుసు. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ప్లస్ ఇంటూ ఉంది. సో ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, ఇంటూకి ఇస్తాం. మీరు అడగచ్చు సార్ ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమంటున్నారు, ఇక్కడ ఉంది ఇంటూ, ఇక్కడ ఉంది, ఒకేసారి ఇచ్చేయండి ప్రయారిటీ, ఒకేసారి ఇచ్చేయండి. రండి, మీకు ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పాను. ఏ విషయం చెప్పానంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఏమైనా నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ ఉంది. ఈ 2 అనేది న్యూమరేటర్లో ఉన్న ఈ 2 అనేది డినామినేటర్లో ఉన్న 6లో 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఉండే 2 అనేది డినామినేటర్లో ఉన్న 6లో 3 టైమ్స్ వస్తుంది. అంటే 2 టేబుల్ ఇక్కడ రీడ్ చేస్తున్నప్పుడు 6 అనేది 3 టైమ్స్ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కలదా? ఎస్ అర్థమైంది. అలాగే ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న 2 టేబుల్ అనేది ఇక్కడ డినామినేటర్లో ఉన్న 6లో అనేది 3 టైమ్స్ వస్తుంది. మీకు నిన్నే చెప్పాను. నిన్నేంటి ఫ్రాక్షన్ స్టార్ట్ చేసిన కానీ ఒక పాయింట్ చెప్తూనే ఉన్నాను. ఏంటి ఆ పాయింట్ అంటే న్యూమరేటర్లో ఉన్న ఒక నెంబర్తో డినామినేటర్లో ఉన్న ఇంకో నెంబర్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో న్యూమరేటర్లో ఉన్న ఒక నెంబర్తో డినామినేటర్లో ఉన్న ఒక నెంబర్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. అంటే న్యూమరేటర్లో ఉన్న ఆ టేబుల్స్ అవుతున్నప్పుడు ఈ కింద ఉన్న డినామినేటర్ ఎన్నిసార్లు వస్తుందో చూసుకొని దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. రండి, సో ఇప్పుడు మిగిలిపోయిన వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ పైన న్యూమరేటర్లో ఏం మిగిలింది? ఓన్లీ 5 మాత్రమే మిగిలింది. 5 తర్వాత బై 5/3, ఇక్కడ ఓన్లీ 3 ఉంది. 3 × 9 27, 3 × 9 27. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ లాగా పెడదాము. అగైన్ పైన న్యూమరేటర్లు ఏమైనా మిగిలింది ఒక 7 మాత్రమే మిగిలింది. 7లా రాశారు. నెక్స్ట్ 9 × 3 27. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కలదా? ఏమీ లేదు. అక్కడ మిగిలిపోయిన వాల్యూస్ నేను జస్ట్ రాసుకున్నాను అంతే. నెక్స్ట్ స్టెప్. సో అగైన్ ఇది ఏంటిదండి? ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇంకా చెప్పాలంటే ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడైనా ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ ఎలా చేస్తామంటే కింద డినామినేటర్ 2 కూడా సేమ్ ఉన్నప్పుడు, కింద డినామినేటర్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉన్నప్పుడు ఎల్సిఎం కూడా మనకు అదే అవుద్ది. అంటే 27 వస్తుంది. ఇక్కడ ఒక్కసారి మీకు నేను లైక్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చెప్పిన గుర్తు తెచ్చుకొని, ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు వాటిని లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. సో ఎప్పుడైనా మీకు లైక్డ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసినప్పుడు ఆ డినామినేటర్ వాల్యూస్ని యాస్టీగా రాసేయాలి. ఆ డినామినేటర్ వాల్యూని యాస్టీగా రాసేయాలి. రాసిన తర్వాత పైన న్యూమరేటర్స్ని ఎడిషన్ చేయడమే. 5 + 7 12, 12/27. ఇదే అండి ఆన్సర్. ఆన్సర్ కాదు, ఇది 12/27. దీన్ని మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలి. 12/27 సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలి. చెప్పండి 12, 27 ఈ రెండు నెంబర్లు వచ్చే టేబుల్ ఏదైనా ఉందా?
ఎస్ 3 టేబుల్ ఉంది. 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్, 27 అనేది 9 టైమ్స్. సో ఫైనల్గా నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 4/9. అర్థమైందా, అర్థం కాలేదా? ఏమీ లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. నేను వి బాడ్మస్ రూల్ చెప్తున్నప్పుడు ఒకే ఒక మోడల్ చెప్పలేదు. ఆ ఒక్క మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్స్ సంబంధించిన వి బాడ్మస్ రూల్. అప్పుడు నేను ఫ్రాక్షన్స్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు అప్పుడు మనం వదిలేసిన సమ్స్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ సమ్స్ ఏంటంటే ఇది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకే సమ్లో ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, డివిజన్ ఉంది. ఎప్పుడైనా ఒకే ఈక్వేషన్లో లేదు ఒకే ప్రాబ్లంలో మనకి ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివిజన్లు ఇన్ని కనబడినప్పుడు మనం యూస్ చేయవలసిన కాన్సెప్ట్ వి బాడ్మస్ రూల్. సో దాని ప్రకారం చూసుకుంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనేది డివిజన్కి వస్తుంది. సో డివిజన్కి వచ్చింది కాబట్టి ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాసి డివిజన్ అనేది ఇంటూ అవుతుంది, తర్వాత ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. సో ఇదంతా కూడా మీకు అంతా ఇదంతా తెలిసిందే. క్లియర్ అండి? ఆన్సర్ ఎంత అండి? 4/9. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th వన్, 4 + 6 / 3 - 1/2 / 1/4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 4 + 6 / 3 - 1/2 / 1/4. సో సేమ్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. ఒకే ఈక్వేషన్లో మీకు ఎప్పుడైనా ప్లస్లు, మైనస్లు, డివిజన్లు, మల్టిప్లికేషన్లు కనబడినప్పుడు మీరు యూస్ చేయవలసిన కాన్సెప్ట్ వెరీ గుడ్ వి బాడ్మస్ రూల్. ఓకే, వి బాడ్మస్ రూల్ ప్రకారం నాకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డివిజన్, మైనస్, డివిజన్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? వెరీ గుడ్, డివిజన్కి ఇవ్వాలి. అగైన్ మీకు డౌట్, సార్ ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఏ డివిజన్కి ఫస్ట్ ఇవ్వాలి అంటే రెండు ఒకేసారి ఇచ్చేయండి ప్రయారిటీ, రెండింటికి ఒకేసారి ఇచ్చేయండి. రండి. సో ముందు ఈ డివిజన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాము. 4 + ముందు దీన్ని యాస్టీగా రాద్దాం. డివిజన్కి ఇద్దాం ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ యాస్టీగా రాద్దాం. 6 బై అంటే నేను రాసుకోవచ్చు కదండి, 6/3 నేను రాసుకోవచ్చు కదండి. 6 / 3 అన్నా 6/3 అన్నా ఒకటా కాదా? ఎస్ ఒకటే. తర్వాత ఏముంది ఇక్కడ? మైనస్ ఉంది. సో అగైన్ రెండు ఫ్రాక్షన్స్ మధ్య డివిజన్ ఉంది. చూడండి అగైన్ రెండు, నేను ఇక్కడ ఏం చేయలేదండి, ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలని చెప్పాను. నేను డివిజన్కే ఇస్తున్నాను. ఆ ప్రాసెస్లో 4ని 4 లాగా రాశాను, ప్లస్ని ప్లస్లా రాశాను. 6 / 3ని 6/3ని ఇలా రాసుకోవచ్చు కదా, రాసుకున్నాను. తర్వాత మైనస్ పెట్టాను. అగైన్ ఇక్కడ డివిజన్ ఉంది. సో ఎప్పుడు కూడా మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ డివిజన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. తర్వాత డివిజన్ అనేది ఏమవుతుంది మనకి? ఇంటూ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. సో ఇంటూ అయింది. సో నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్ సంబంధించి రెసిప్రోకల్ రాయాలి. 1/4 రెసిప్రోకల్ వచ్చి 4/1. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాలేదు? ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్, 4ని 4 లాగా రాయండి. ప్లస్ 3 టేబుల్ 6లో ఎన్నిసార్లు వస్తుంది? 3 టేబుల్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్తున్నాను? ఒక న్యూమరేటర్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేయడం అంటే ఏమీ లేదండి. న్యూమరేటర్ టేబుల్ చదివి డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ టేబుల్ చదివి న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక నేను డినామినేటర్ టేబుల్ చదువుతాను, 3 టేబుల్ చదువుతున్నాను. 3 టేబుల్లో 6 వస్తుందా రాదా? వస్తుంది. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 అనేది 2 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఏం మిగిలింది? 4 + 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ ఓన్లీ 2 మిగిలింది. 2. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టింది. అగైన్ మళ్ళీ ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో కింద ఉన్న డినామినేటర్తో పైన ఉన్న న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 4 అనేది 2 టైమ్స్ వస్తుంది. అయిపోయింది. సో మొత్తం మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే ఓన్లీ పైన ఏం మిగిలిందంటే 1 × 2 మిగిలింది. న్యూమరేటర్ వాల్యూ 1 × 2, 1 × 2 2. నెక్స్ట్ కింద ఏం మిగిలింది మనకి? కింద అయితే ఓన్లీ 1 మిగిలింది. ఇక్కడ 1 రాసుకున్నా ఉంటే రాసుకోకపోయినా ఒకటే, ఎందుకంటే 2/1 వస్తుంది మహా అయితే. పైన 1 × 2 2, కింద ఏం మిగిలింది? 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 మాత్రం మిగిలింది, 1 రాశాను. అగైన్ 4 + 2 - ఆల్రెడీ చెప్పండి, 2/1 అన్నా 2 అన్నా ఒకటే, 5/1 అన్నా 5 అన్నా ఒకటే, 10/1 అన్నా 10 అన్నా ఒకటి. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి 2/1 అంటే 2. సో 4 + 2 6, 6లోంచి 2 తీస్తే 4. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th వన్, 1/3 × 24 + 2/3 × 24 + 1/2 / 1/4 క్వశ్చన్ మార్క్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాను. 1/3 × 24 + 2/3 × 24 + 1/2 డివిజన్ సింబల్ వేసి 1/4. ఓకే, సో నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ఆ పాయింట్ అంటే కింద ఉన్న డినామినేటర్తో పైన ఉన్న న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, పైన ఉన్న న్యూమరేటర్తో కింద ఉన్న డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. లవాన్ని హారంతో క్యాన్సిల్ చేయొచ్చు, హారాన్ని లవంతో క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేయడం అంటే ఏమీ లేదండి. కింద ఉన్న డినామినేటర్ టేబుల్ చదువుతున్నప్పుడు
పైన న్యూమరేటర్ అనేది ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 24 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్ చదువుతున్నప్పుడు 24 8 టైమ్స్ వస్తుంది, 8. అగైన్ ఇక్కడ కూడా చూడండి, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 24 ఎప్పుడు వస్తుంది? 8. ఇక్కడ అలాగే ఉందా? అలా లేదా? అలా లేదు. అలా లేనప్పుడు దాన్ని వదిలేయండి. వీటిల్లాగా ఇది లేదు కాబట్టి వదిలేస్తాను. రండి నెక్స్ట్ మిగిలిపోయిన వాల్యూస్ రాద్దాము. 1 × 8 8 ప్లస్ 2 × 8 16 ప్లస్ ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫ్రాక్షన్స్ డివిజన్స్ కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. ఫ్రాక్షన్స్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడు కూడా మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసాను. తర్వాత డివిజన్ సింబల్ అనేది మనకి వెరీ గుడ్ మల్టిప్లికేషన్ కింద మారింది. నెక్స్ట్ తర్వాత ఉండే ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 1/4 రెసిప్రోకల్ వచ్చి 4/1. నెక్స్ట్ సో ఎప్పుడు కూడా న్యూమరేటర్ డినామినేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ న్యూమరేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తానంటే మీకు ఫ్రాక్షన్స్లో ఒక రకంగా చెప్పండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఆ క్యాన్సిలేషన్ అనేది బాగా రావాలి. సో ఇక్కడ ఉన్న 2తో ఇక్కడ ఉన్న 4 నేను 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న 2తో ఇక్కడ ఉన్న 4 నేను 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్, ఇదేమో న్యూమరేటర్. మీకు అదే చెప్తాను, ఒక న్యూమరేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు, ఒక న్యూమరేటర్ని ఒక డినామినేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఒకసారి రాసుకుందాం. 8 ప్లస్ 16 ప్లస్ సో 1 × 2 తర్వాత కింద ఏమైనా మిగిలినాయా సార్? కింద 1 మిగిలింది సార్. 2/1 అన్న 2 అన్న ఒకటే. నేను మహా అయితే ఇక్కడ బై పెట్టి 1 పెడతాను అంతేనా? సో 2/1 అన్న 2 అన్న ఒకటే కాబట్టి నేను by1 రైట్లో ఇక్కడతో ఆపేస్తాను. నెక్స్ట్ 8 + 6 కాదు 16. 8 + 16 24. 24 + 2 26. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 26 ఆన్సర్. సో ఇదండి ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.